పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. కోలాహలంగా జరుగుతున్న బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచులదే ముఖ్య పాత్ర వహిస్తారండి. అయితే బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ రోజు మొదలుపెట్టిన ఈ బతుకమ్మని పెత్రమాస రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పాను కదా. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. అయితే వారు కూడా బతుకమ్మని పేర్చి చాలా కోలాటాలతో అత్యుత్సాహంతోనే ముందుకొస్తూ ఉంటారు. అందరూ కూడా ఉత్సాహపూర్వకంగా పాల్గొంటారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూక్ష్మ అండి. సూక్ష్మ. సూక్ష్మ. ఓకే, ఫస్ట్ డే కదండి ఇవాళ బతుకమ్మ. అంటే తరతరాలు మారుతున్న కొద్దీ కల్చర్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు కోలాటాలతో పాటలతో ఆడుతున్నారా లేదంటే సినిమా పాటలతో ఆడుతున్నారా? అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగిన దానికంటే అందరూ బతుకమ్మ ఆడడానికి ఇష్టపడుతున్నారు. కొత్త తరం పాత తరం తగ్గట్టుగా మొదట పాత తరం పాటలతోటి స్టార్ట్ అయ్యి కొత్త తరం డీజే పాటలతో అయ్యి అందరూ ఆడుతున్నారు. ఎవరు కొత్త తరం డీజే పాటలని హెసిటేట్ చేయకుండా చక్కగా ఆడుతున్నారు. ఇప్పుడు మా కాలనీ వాసులు అందరం ఇక్కడ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము బతుకమ్మని. అందరం ఇక్కడ కాలనీలో అందరూ వచ్చి ఇక్కడ చాలాసేపటి నుంచి పాటలతో అందరూ ఆడుకున్నాము కలిసి. చాలా ఆనందంగా ఉంది. 9 రోజుల ఈ బతుకమ్మ సంబరాలలో మొదటి రోజున ఏదైతే మీరు చాలా బాగా చేసుకుంటారు కదా, 9వ రోజు మళ్ళీ సద్దుల బతుకమ్మ చేసుకుంటారు. మిగతా అన్ని రోజులు కూడా ఆడుతున్నారా లేదంటే ఓన్లీ మొదటి రోజు చివరి రోజు మాత్రమేనా? చాలామందికి సమయాభావం వల్ల ఆడట్లేదు. కానీ ఇంటి దగ్గర కొంతమంది ఇంట్లలో పేర్చుకొని మొదటి రోజు చివరి రోజే కాకుండా రోజు ఇంట్లో కొద్దిమంది వాళ్ళ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గరలో పిల్లలతో ఆడిపిస్తున్నారు. ఇంకా కల్చర్ మన దగ్గర ఉంది. ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కల్చర్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఏమీ అయిపోలేదు. స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ఓల్డ్ కల్చర్స్. మీ పేరండి? కరుణశ్రీ అండి. మీరు చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన మన తెలంగాణ రాష్ట్ర ఈ బతుకమ్మ పండుగని మీరు ఎలా ఆడుతారు? మీరు 9 రోజులు జరుపుకుంటారు? ఇది ప్రతి సంవత్సరము చాలా సంతోషంగా ఈ కాలనీవాసులు ఎవరి అపార్ట్మెంట్లలో వాళ్ళు ఆడుకునేది, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఆడుకుని ఫస్ట్ బతుకమ్మ మొదటి రోజు. కానీ ఈసారి మన బింగి సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తము తేజస్విని స్కూల్ ముందు ఈ బతుకమ్మ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఇక్కడ వచ్చి ఆడుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటికీ ఎవరింట్లో వాళ్ళు ఆడుకునే కానీ ఈసారి అందరము కాలనీలో అందరము సంతోషంగా ఇక్కడికి చేరుకోవడము, ఆటపాటలతోటి హ్యాపీగా గడపడం అనేది చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. 800 810 9092 సుమన్ టీవీ అని ఫీడ్ చేసుకోండి, మీకు వాట్సాప్ చేయండి. ఓకే.